వాక్యం విను. ఖచ్చితంగా సువార్త రక్షించుటకు దేవుని శక్తి. రోమాపత్రిక 1:10. ఎంత దైవశక్తి నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావంటే అసలు ఎంత అద్భుతంగా జీవించవచ్చు. మన చూపుల్లో, మన తలంపుల్లో, దురాశల విషయంలో పూర్తి విడుదల కలుగుతుంది. మన ఒరిజినల్ బ్లూ ప్రింట్ ఆఫ్ ది గాస్పల్ నువ్వు కానీ నమ్మగలిగితే ఈ జీవాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు. నీ మనస్సు ఆత్మ విషయాల మీద ఉంటుంది. నెంబర్ 1 పాపము నుండి విడుదల. నెంబర్ 2 శరీరము నుండి విడుదల. నెంబర్ 3 ఆత్మ విషయాల మీద మనస్సు. నీతిమంతులుగా తీర్చాడు, పాపం చేయకుండా కాపాడుతున్నాడు, సత్క్రియలు చేయటానికి నడిపిస్తున్నాడు. కాబట్టి సత్క్రియలను ఏమన్నాడంటే సత్క్రియలను ధనం అన్నాడు. క్రీస్తునందన్న క్రీస్తునందన్న క్రీస్తులం కదా. అంటే దేవుడు ఎంత పవరు దేవుని పిల్లలకి ఇచ్చాడో దేవుని పిల్లలైన వారికి అది ప్రతి చోట తీర్పు పొందుతాడు. ఎప్పుడో తెలుసా? ఈ సంబంధంలో నుండి మాట్లాడే ప్రతి చోట కూడా మీ సమీపానికి కూడా రాలేడు. మనం ఎంత ఎక్కువగా ఆ సంబంధాల్లో నుండి, విశ్వాస సంబంధంలో నుండి, కృప విషయమైన ఏర్పాట్లో నుండి, ఆ మర్మంలో నుండి ఎప్పుడైతే మాట్లాడుతుంటాం నిజంగా దైవ కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయండి. ఆ కార్యాలకైనా సాధనాలుగా మనం మారుతాం. మన ప్రతి అవయవాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నీతి సాధనంగా వాడుకోవటం మొదలు పెడతాడు. మన ప్రతి అవయవము నీతి సాధనంగా మారిపోయింది. కాబట్టి మనం నిరంతరము ప్రభు ద్వారా నేను నీతిమంతునయ్యాను. ప్రభు లేకపోతే చూడండి, ఒక్కొక్కసారి మనం అలా ఆలోచిస్తున్నప్పుడు మన క్రియల ద్వారానో, మన మంచి ద్వారానో, మన పనుల ద్వారానో మన నీతిమంతులు అవ్వలేం, పరలోకానికి వెళ్ళలేము. కానీ యేసు ప్రభు వారు వచ్చి గతంలో పాపులమైన మన పక్షాన ఆయన బలి అయ్యాడు. ఆయన బలి అవడం ద్వారా మన ఆత్మకు గొప్ప స్థితి కలిగింది. ఆయన వెళ్ళిన తర్వాత వాగ్దానం చేయబడిన ఆత్మ వచ్చి మనలో ఆయన సంతోషిస్తున్నాం. దేన్ని బట్టి ఆనందిస్తున్నాం? ప్రభు ద్వారా వచ్చిన స్థితిని బట్టి ఆనందిస్తున్నాం. ఆయన మన హృదయంలో ఉంచిన పరిశుద్ధాత్మను బట్టి ఆనందిస్తున్నాం. మన ప్రియ ప్రభు అంతకంటే శ్రేష్టంగా సమాప్తం అని చెప్పి సమస్తాన్ని మన కొరకు సిద్ధం చేసి పరలోకంలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆ ప్రియుని మనం ఆనుకుంటే, ఆయన ప్రియుని రొమ్మున ఆనుకుంటే తన ప్రియురాలకు తప్ప ఎవరికి చెప్తాడు చెప్పండి? బోయాజుకు కలిగిన దాని అంతటికి ఆస్తికర్త ఎవరు? రూతేగా. ఇప్పుడు మన ప్రభువు కలిగిన దాని అంతటికి ఆస్తికర్తలం ఎవరు? మనమేగా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకు ఆత్మనిచ్చాడు. ఆయన పిలిచాడు, ఆయన ఆత్మనిచ్చాడు. ఆయనే మన ద్వారా పనిచేస్తాడు. అర్థమైందా? పిలిచాడు, ఆయనే మనల్ని పోషిస్తాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టువాడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు గనుక ఆయన ఎలా పిలుస్తున్నాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు చెప్పండి, పనివారు కొద్దిగా ఉన్నారు. ఆ పనివారు కొద్ది మందిలో చెప్పండి, నువ్వు అక్కడ జాయిన్ అవుతే వాళ్ళ 100 అయితే నువ్వు కలిపితే 100, వాళ్ళు 200 అయితే ఆ కొద్ది మందిలో నువ్వు కలిపితే 201. నేను ఒక్కడినే వస్తే ఏమైపోతా అనుకోకండి. నేను ఒక్కడినే తక్కువ వచ్చానండి అని అనుకోకండి. నీ ఒక్కడవే చాలు. యోసేపు ఒక్కడ చాలు ఐగుప్తు దేశాన్ని అంతటికి ఆకలి తీర్చాడు. రక్షణ అందరికి ఉంది. యేసు ప్రభు వారిని విశ్వసించిన వారికి రక్షణ అందరికి ఉంది. ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ రక్షణ ఉంది. కానీ జీవితం లేదు. రక్షణ ఉచితం ద్వారా ఉచితంగా పొందుకున్నారు, విశ్వాసం ద్వారా రక్షణ పొందుకున్నారు. తర్వాత ఇప్పుడు ఈ వర్తమానం అనేది వాళ్ళకి వెళ్ళక, దేవుని ప్రత్యక్షత వాళ్ళకి వెళ్ళక జీవించలేకపోతున్నారు పిల్లలు. కాబట్టి మనం ఎలాగో సంపూర్ణులం అంటే టూకీగా మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తునందు మనము సంపూర్ణులం అనే మాట మనం చూస్తున్నాం. విశ్వాసం ద్వారా మాట్లాడేది, విశ్వాసం ద్వారా ప్రభువును అడిగేది, జరగబోయే సంగతులన్నీ కూడా ఆత్మ ద్వారా వివేచించే వరం. 5 రోజులు అక్కడ చాలా చక్కగా దేవుని ఆత్మ చేత నడిపింపబడింది. సేవకుల ద్వారా ప్రభు ఆత్మ నడిపింపు ద్వారా మాట్లాడిన వర్తమానాల ద్వారా నేను ప్రేర్ చేసుకున్నప్పుడు అనుకునేదాన్ని, ప్రభువా ఆనందాన్ని అంటున్నారు కదా, పరిశుద్ధాత్మనందల ఆనందాన్ని, ఆత్మను ఆనందించడం అది నాకు తెలియపరచండి, అది నేను అనుభవించాలి అనుకునేదాన్ని. మరి మా ప్రేమించి ఇక్కడికి గైసిరి కాన్ఫరెన్స్ కరీంనగర్ వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కృపానగర్ సమావేశాలు దేవుడు తన నామ మహిమార్థమే చాలా అద్భుతంగా జరిగించారు. 5 రోజులు కూడా దేవుని వాక్యాన్ని విని బలపడుటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నిజంగా దేవుడు తన కృప చేత ఈ గొప్ప పరిచర్యలో మనందరినీ ఉంచినందుకు ప్రభుని స్తుతిస్తూ, దేవుడు తన వాత్సల్యత, తన ప్రేమ, తన కృపను చూపించి ఈ సమావేశాలు ఇంతకు ముందు జరిగినటువంటి సమావేశాల కంటే భిన్నమైనవని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే అక్కడ 5 దినాలు కూడా చాలా అమూల్యమైన విషయాలు దేవుడు మాకు బయలుపరిచారు. అక్కడైతే అనేకులకు రక్షణ
కారణమైన సేవకుల్ని దేవుడు ఇచ్చాడు, అక్కడ అభిషేకించాడు. మరి ప్రభు తన ఆత్మచేత దేవుని సేవకుని వాడుకొని మరి కాదంటకు వీళ్ళని వాక్కులను జ్ఞానాన్ని మరి మాకు అందించినందుకే ప్రభుకు స్తోత్రము. నిజంగా వచ్చిన తర్వాత ఆ మొదటి రోజే నాకు ఆ ఫీల్ కనిపించిందండి. ఒకవేళ రాపోయి ఉంటే నేను ఎంత కోల్పోయేదాన్ని, ఎంత మిస్ అయ్యేదాన్ని అనిపించింది. ఈ యొక్క విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ద్వారా మమ్మల్ని యొక్క ఈ ఏర్పాటులో ఉంచినందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నామండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు లూక్ బర్నబాస్ అన్న గారు, ఎందుకంటే ఆయన ద్వారా నేను నిజమైన సత్య సువార్తలోకి నేను నడపడం అనేది నేను గమనించాను. ఎందుకంటే ఎన్నడూ చూడని విధంగా నేను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలను నేను చూస్తున్నాను. ఒక కాన్ఫరెన్స్లో ఒక 5th డే కూడా క్రీస్తే నా నీతి అని నేను ఒప్పుకోవాలి అని, సజీవమైన రాళ్ళు కేకలు వేస్తాయని, పులిగారిలాగా మనం ఉండాలి, ఐతుక్కు వాళ్ళే కాదు కిటికీలో. గ్రేస్ సిటీ కాన్ఫరెన్స్ అత్యధిక మహిమతో అత్యధిక విజయంతో జరిగిందండి. పరిశుద్ధాత్మ అందరి ఆనందం నేనైతే అనుభవించాను. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నిజంగా దేవుడు చాలా అద్భుతంగా ఈ కాన్ఫరెన్స్ని 5 రోజుల కాన్ఫరెన్స్ని చాలా విజయవంతంగా జరిగించాడని నేను. కృపానిధి అనే నేను కృపానగర్లో మా భార్య భర్తలు ఇద్దరుగా సేవకు పూర్తిగా సేవా పరిచర్య మరి నమ్మకమైన గృహ నిర్వాహకుని ద్వారా సేవ ప్రతిష్ట జరిగించినందుకు దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి కృపానగర్ సమావేశాలు కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలా 5 days అక్కడ ఉంటే చాలా అనుకున్న మాకు కుటుంబంగా సేవ ప్రతిష్ట జరిగే గొప్ప ఆ యొక్క ధన్యతను, ఆ యొక్క గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించారు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది అని అనేక మంది సేవకులు చాలా మంది పరిచయం చేస్తున్నారు, కానీ సత్యాన్ని ఎవరు గ్రహించకుండా మా ద్వారా ప్రభు సత్కారాలు చేయాలి, పరిచర్లో మేము కూడా పాల్గొనాలి, అలాగే మా కుటుంబం కూడా ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను వ్యక్తిగతంగా. నేనైతే ఈ కాన్ఫరెన్స్లో వ్యక్తిగత ఫెలోషిప్ అది చాలా నాకు అవసరం అని చెప్పి నేను వస్తానండి. మరి భయపడద్దు అనేసి తెలియజేశారు. నేను కూడా ఉంటాను కానీ కొంచెం భయపడుతూనే ఉంటాను, కానీ ఈ సమావేశాల్లో ఏ భయం ఉండకుండా మరి అన్నిట్లో మరి ముందుకు సాగుతాకి మరి ఎంతో కృప చూపించారు. కృపానగర్ మీటింగ్స్లో కూడా తన ఆత్మ ద్వారాగానే ఆ మీటింగ్స్ జరిగించాడు. ఎందుకంటే ఆ ఏరియా కూడా మనకు తెలియదు, ఆ ఏరియా నాకు తెలియదు, ఎప్పుడు నేను వెళ్ళలేదు కూడా, కానీ తన ఆత్మ ద్వారా అక్కడ కార్యాలు జరగాలని నన్ను కూడా అక్కడ తీసుకెళ్ళాడు. ప్రభా, నీవు నాతో మాట్లాడు, నీవు నాకు వాగ్దానాలు తెచ్చి అని నేను ప్రభుని అడిగి ఒక నిరీక్షణ కృపానగర్కి వచ్చినప్పుడు ప్రభు నన్ను ప్రేమించి ఎంతగానో స్తుతిస్తున్నానండి. ఇటు పరిచర్యలో నన్ను, నా కుటుంబాన్ని దేవుడు ఉంచినందుకు అలాగే ప్రభుకి స్తోత్రం తెలియపరుచుకుంటున్నాను. మరి 2024లో దేవుడు నాకు ఒక పరిచర్ని అప్పగించినప్పుడు తన పని నిమిత్తమై నా గృహమును విడిచి, నా జనులను విడిచి వేరే ప్రదేశానికి వెళ్ళమన్నప్పుడు నాలో ఎన్నో ఆందోళనలు ఎంతో భయము నాకు కలిగినప్పుడు దేవుడు మరికొన్ని వాగ్దానాలను ఇచ్చి నన్ను ధైర్యపరిచాడు. నన్ను కరీంనగర్లో 13th to 17th వరకు జరిగినటువంటి గ్రేస్ సిటీ కాన్ఫరెన్స్ని ప్రభు ఆయన మహిమకరంగా జరిగించుకున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రము. పరిచర్య నిమిత్తం జ్ఞాపకం చేశాడు, సంఘంలో నిర్మించబడాలని. కరీంనగర్లో జరిగినటువంటి ప్రభువు చూపిన ఉన్నతమైన కృపను బట్టి ప్రభునకు హృదయపూర్వక స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ స్థలంలో నన్ను నిలవబెట్టిన ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. చాలా ఆనందించాము. చాలా డిసిప్లైన్ అనిపించింది, నాకైతే చాలా డిసిప్లైన్ అనిపించింది. ప్రతి ఒక్కరిలో చూశాను ఆ డిసిప్లైన్. ఎందుకంటే నిజంగానే మనం కరెక్ట్గా ఎలా పిలవాలి, ఖచ్చితంగా ఆయన జవాబు ఇస్తారు కరెక్ట్గా పిలిస్తే. ఆ పరిశుద్ధాత్మ ప్రభావితంతో మనం యేసు ప్రభుని పిలిస్తే మనకు కూడా దేవుడు తప్పకుండా అయిపోతారు అనేది బాగా నచ్చింది. అలాగే మొదటి వర్తమానమైన భయపడకు అనే వర్తమానం దగ్గర నుంచి మనకు కిటికీ పరిచయం గురించి విన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. అలాగే కోత విస్తారంగా ఉంది అనే అన్నగారి మాటను బట్టి కూడా నేను ఎంతగానో సంతోషించాను. 17 వరకు జరిగిన కృపానగర్ సమావేశాల్లో నేను ప్రభు నా జీవితంలో చేసిన మేళ్ల గురించి సాక్ష్యం ఇచ్చాను. ఈ సాక్ష్యం చెప్పడానికి ప్రభు నాకు ద్వారం తీర్చాడని నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇది జీవం గురించిన సాక్ష్యం, ప్రభు చేత బహుమానం పొందదగిన సాక్ష్యం అని నేను సంతోషిస్తున్నాను. కాబట్టి మనమందరం కూడా కిటికీని కానీ బాగా వాడితే మన ఇశ్రాయేలుకు క్షేమం మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా చెప్పాలంటే యెరూషలేమునకు
క్షేమం కలిగించే వాళ్ళం అవుతాం. యెరూషలేం క్షేమం కొరకు విచారించేది ఎవరంటే ఖచ్చితంగా చెప్తున్నాను, సంఘ క్షేమం కొరకు విచారించేవాడే. ఇప్పుడు మనం ఇక్కడ సంఘం కడుతున్నామంటే మనకు తెలియకుండానే యెరూషలేం పట్టణాన్ని కడుతున్నామని అర్థం. కాబట్టి ఇశ్రాయేలీలకు మేలు చేయాలి మనం. ఈ ఎండ్ టైం జనరేషన్లో ఉన్న మనందరి మీద చాలా భారం ఉంది. మనం అందరం ఎవరమంటే, ఒక ఎజ్రా ఉన్నాడు ఇక్కడ, ఒక నెహెమియా ఉన్నాడు ఇక్కడ, ఒక మొర్దెకై ఉన్నాడు ఇక్కడ, ఒక ఎస్తేర్ ఉంది ఇక్కడ. ఇంకా చెప్పాలంటే ఎక్కడ ఉన్న మనమందరం కూడా దానియేలు లాగా ఈ భక్తులు ఎవరైతే ఈ చెరలో నుండి బయటకు వచ్చి కడవరి మందిరాన్ని అక్కడ నిర్మించారో వాళ్ళందరూ అన్నమాట. మనం మీరు ఇప్పటి నుంచి కిటికీని బాగా వాడాలి. ఏ కిటికీ? పైగది కిటికీ. గ్రేస్ని మనం చక్కగా వినియోగించుకోవాలి. గ్రేస్ని చక్కగా వినియోగించుకోవటం అనేది ఏమిటంటే నోయింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది చర్చ్, సంఘం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవటం. మీరు నాకు కనుపరిచిన నానా నీ దృశ్యాన్ని చూసి 153 గొప్ప చేపల వలె వీరందరూ అత్యధికమైన విజయం పొందే సేవకులు అవుదురుగా కానీ యేసు ప్రభు నామంలో స్తోత్రించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.